సో బేసిక్ అందరికీ బయటికి ఈ పబ్ బిజినెస్ అంటే ఒక మనీ మింటింగ్ మిషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి అసలు ఆ పిఎన్ఎల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి? దిస్ బిజినెస్ లుక్స్ వెరీ ఫ్యాన్సీ, కనబడడానికి చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఎస్పెషలీ టుడే అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ వీకెండ్ వెళ్తే క్రౌడ్ కనబడతారు. ఓకే, సో ఈ క్రౌడ్ నుంచే బిజినెస్ వస్తుందంటే ప్రాఫిట్స్ వస్తున్నాయంటే నో అండి. పిఎన్ఎల్ ఈజ్ వెరీ టఫ్ టు మేనేజ్. సో యూ హ్యావ్ టు కంట్రోల్ సో మెనీ థింగ్స్. మీరు కాస్ట్ని కంట్రోల్, ఫుడ్ ప్రొడక్షన్ కాస్ట్ని కంట్రోల్ చేయాలి. ఓకే, పీపుల్ మ్యాన్ పవర్ని కంట్రోల్ చేయాలి. లైసెన్స్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజెస్ మీరు ఏం చేయలేరు, దట్ హ్యాస్ టు పే. ఒక క్లబ్ పిఎన్ఎల్లో ఉన్నదా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే there is few business, first and fact of business అండి. బిజినెస్ ఎవ్రీ డే ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ ప్లెంటీ ఆఫ్ బిజినెస్ మీ పిఎన్ఎల్ మంచిగా ఉంటుంది. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో. లైక్ టుడే ద మార్కెట్ లైక్ రెంటల్స్ ఆర్ టూ హై. ఒక ఓపెన్ ప్లాట్కి పీపుల్ ఆర్ ఛార్జింగ్ సో మచ్. సాలరీస్ హ్యావ్ బికమ్ సో హై. మీకు ఒక మ్యాన్ పవర్ ఆన్ అండ్ యావరేజ్గా 25,000-30,000 రూపీస్ మినిమం ఒక క్యాప్టెన్కి ఇచ్చే మనీ ఉందండి. మేనేజర్స్ దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్ టుడే. మోర్ దెన్ per annum if you ask me 25-30 lakhs సాలరీస్ కూడా ఒక్కొక్క మేనేజర్కి ఇచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి మా దగ్గర. So they are a quality people, they, because 24/7 they run your business, they operates the all operations కానీ బార్ మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చేస్తారు. ఓకే, సో పిఎన్ఎల్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఐ మీన్ లైక్ దెర్ ఆర్ ప్లేసెస్ హూ ఆర్ రన్నింగ్ లాసెస్. ఓకే, దీంట్లో how the profits happen, మీ టాప్ లైన్ అయితే పెరగాలండి. యూ షుడ్ హ్యావ్ ఎ టాప్ లైన్ ఫస్ట్. బాటమ్ లైన్ కెన్ బీ కంట్రోల్. టాప్ లైన్స్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సేల్స్. ఓకే, సేల్స్ కంప్లీట్గా వీక్ డే నుంచి వీకెండ్ వరకు సిచ్యువేషన్గా బిజినెస్ సేమ్ ప్యాటర్న్ నడవాలి. యూ హ్యావ్ టు గెట్ రెవెన్యూ ఫస్ట్. రెవెన్యూ లేదంటే డెఫినెట్లీ దేర్ ఇస్ నెట్ లాసెస్ ఉంటాయి. రెవెన్యూ వచ్చాక కూడా కంట్రోల్ చేయకపోతే లాసెస్ ఉంటాయి. సో బోత్ ఆర్ దేర్. సో టాప్ లైన్ని పెంచాలి, బాటమ్ లైన్ని మేనేజ్ చేయాలి. బోత్ యూ నీడ్ టు బీ. సో ఇప్పుడు మీరు ప్రాఫిటబుల్లోకి వచ్చేసారా? పిఎన్ఎల్ ఇయర్లీ స్టేట్మెంట్ గ్రీన్లో ఉంటుందా? ఎస్ అండి. సో ఎన్ని సంవత్సరాలు పట్టింది గ్రీన్ రావడానికి? అట్లీస్ట్ ఇట్ టుక్ us 2.5-3 years టు గ్రీన్లో రావడానికి. అండ్ బిజినెస్ ఎనీ బిజినెస్కి ఒక పాయింట్ ఆఫ్ సాచురేషన్ ఉంటుందండి. ఓకే, అది మీరు మెయింటైన్ చేసే బట్టి ఉంటుంది. ఓకే, టుడే ఇట్స్ బీన్ 6 years, పీపుల్ స్టిల్ కమ్ టు మై ప్లేస్ బికాస్ దే లైక్ మై బియర్, దే లైక్ ది సర్వీస్, దే లైక్ ద ఫుడ్. ఓకే, ఎప్పటికప్పుడు మేము వి కీప్ చేంజింగ్ ది ఫుడ్ మెన్యూ చేంజ్ చేస్తుంటాము. ఫుడ్ మెన్యూ వి డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, ఏం నడుస్తుంది మార్కెట్లో, కస్టమర్స్ ఏం కావాలనుకుంటున్నారు, వి టేక్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ చేంజ్ ది మెన్యూ. అట్లానే వి ఇంట్రడ్యూస్ న్యూ కాక్టైల్స్. ఓకే, డిఫరెంట్ కాక్టైల్స్ చేస్తాము. బియర్స్ వీ డూ మా డిఫరెంట్ బియర్ మా దగ్గర సైడర్స్, మ్యాంగో సైడర్స్ ఆర్ రియల్లీ గుడ్. పీపుల్ ఫోన్ చేసి కూడా దే ఆస్క్ us సార్ ఇది అవైలబుల్ ఉందా అని. సో చాలా దూరం నుంచి వస్తారు, ఎస్పెషలీ ఫ్యూ బియర్స్కి. సో దాట్ వే మీన్ వీ కీప్ ఆన్ రిఫ్రెషింగ్. ఎవ్రీ 6 months వి రీఫ్రెష్ అవర్ సిస్టమ్, న్యూ ఎక్స్పీరియన్సెస్ చేస్తాం. సో దట్ crowd doesn't get bored. ఇక్కడికి వస్తే సేమ్ ఉండకుండా we keep changing these things. Okay. So that's only one mantra for us to sustain these many years. Okay. Yeah. So మీరు ఈ పిఎన్ఎల్ని మెయింటైన్ చేయడం కోసం టాప్ లైన్, బాటమ్ లైన్ మేనేజ్మెంట్, రీసెర్చ్, మెనూని అప్గ్రేడ్ చేయటం, యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ వర్క్. ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు ఎక్కువ సంపాదిస్తున్నారా, మీకంటే గవర్నమెంట్ ఎక్కువ సంపాదిస్తుందా? జిఎస్టీ కట్టాలి, లైసెన్సులు కట్టాలి, ట్యాక్సెస్ కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్సెస్. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు మీ ఇద్దట్లో? సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే అండి. బట్ మేము ఈరోజు వరకు కూడా గవర్నమెంట్కి ట్యాక్సెస్ కానీ, లైసెన్స్ ఫీజెస్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వీ విల్ నెవర్ ఏ డిఫాల్ట్. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఈస్ ది గవర్నమెంట్ ట్యాక్సెస్, సెకండ్ ఈజ్ అవర్ ఎంప్లాయీస్, లాస్ట్ ఈజ్ అవర్ ప్రాఫిట్స్ అండి. సో మీరు అడిగే క్వశ్చన్కేనో ప్రాబ్లీ ఐ హావ్ ఆన్సర్డ్. ఓకే, ఒక ఎస్టిమేషన్ కోసము యూజువల్లీ ఒక సర్క్యులేషన్ ఉంటుంది కదా, గవర్నమెంట్ మేక్స్ రియల్లీ గుడ్ మనీ ఫ్రమ్ ఎక్సైజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సరే, మనం ప్రతి ఒక్కదాన్ని ఎస్టిమేట్ చేయలేకపోవచ్చు, కానీ
హైదరాబాద్లో ఎన్ని బ్రూవరీస్ ఉంటాయండి యావరేజ్గా? హైదరాబాద్లో 20 బ్రూవరీస్ ఉన్నాయి. యావరేజ్గా ఒక బ్రీవరీ గవర్నమెంట్కి ఇట్ కుడ్ బి ట్యాక్సెస్, ఫీజెస్ అన్నీ కలిపి ఎంత పే చేస్తుంటుంది? ఇయర్లీ 1 crore 1.2 crore వరకు ఒక ప్లేస్, ఒక బ్రూవరీ గవర్నమెంట్కి సో ట్యాక్సెస్ 20 పే చేస్తారు. బ్రూవరీస్ 20 crores యావరేజ్ అయితే 20-25 crores వరకు వెళ్ళిపోతుంది. Yeah. సో పబ్స్ ఎన్ని ఉండొచ్చు? ఒక నాకు తెలిసి అయితే ఒక 100 క్లబ్స్ అయితే ఉండొచ్చు అండి 100 clubs హైదరాబాద్లో. ఉన్నాయి. యా, ఈచ్ క్లబ్ ఈచ్ క్లబ్ ఆన్ అన్ యావరేజ్ ఒక 60-70 lakhs అయితే గవర్నమెంట్కి దే పే. సో ఒక 70 crores వాళ్ళు పే చేస్తుంటారు. సో హియర్ అండ్ దేర్ 100 crores యా, మోర్ దెన్ 100 crores గవర్నమెంట్కి రెవెన్యూ వస్తాయి. Revenue from Hyderabad. యా, ఫ్రమ్ హైదరాబాద్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓన్లీ జస్ట్ ఒక 120-130 అసెట్స్ నుంచి అంతే, yes, నాట్ yeah, బార్స్ ఇవన్నీ కాదు. నో బార్స్ ఇంక్లూడ్ చేయటం, ఓన్లీ క్లబ్స్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్, చిన్నవి పెద్దవి కలుపుకొని వాటిని, అప్రాక్సిమేట్లీ 100-120 crores వరకు రావచ్చు. ఎందుకంటే ద లైసెన్స్ ఫీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 40, యాజ్ ఐ సెడ్ యూ. Yes. So other than this, you have to pay trade license, you have to pay GSTs, you have to pay food license, and you have to pay property tax. Approximately we pay that much of fee. సో ఇప్పుడు ఇంకొక యాక్చువల్గా ఒక సిల్లీ డౌటే, బ్రివరీ ఎక్కువ సంపాదిస్తుందా, ఒక జనతా బార్ ఎక్కువ సంపాదిస్తుందా? ఇన్వెస్ట్మెంట్ బ్రూవరీలో ఎక్కువ ఉంటుంది కదండి. ఇట్స్ ద నెంబర్స్ ఆర్ హ్యూజ్ హియర్. ఒక జనతా బార్ పెట్టాలంటే లైసెన్స్ ఉండి చిన్న ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఐ మీన్ ఎంత చెట్టుకి అంతే ఫ్రూట్స్ అంటారు కదా. సో బోత్ ఆర్ డిఫరెంట్ వెర్షన్స్ అండి. ఐ మీన్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. బార్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్, పీపుల్ డజంట్ వాంట్ ఎనీ ఎక్స్పీరియన్స్ వెన్ యూ గో టు బార్. బట్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఆ బార్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తుంటారంటే వాళ్ళకి వచ్చే వాల్యూమ్ బార్లో వాల్యూమ్ కంటే జనతా బార్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందని చెప్తారు. వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రూ. ఎందుకంటే బార్ ఈజ్ ఆల్వేస్ లైక్ దే ప్లే విత్ ద స్మాలర్, బికాస్ ఏ బార్లో కూడా ఐ మీన్ rates with not much high. Yes. Okay, because their operation cost is less, their fixed cost is less. Whereas in the clubs, the rentals, the salaries, that all matters. Yes. So probably at end of the day you have to charge little more what than the bar. సో ఇక్కడ మార్జిన్ వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుందా, మీరు చేసే బిల్ మీదనే మార్జిన్స్ వేరీ అవుతూ ఉంటాయా? యూజువల్లీ టు మై నాలెడ్జ్, నాకు తెలిసింది, ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, యూజువల్లీ మనకి ఎక్సైజ్ దగ్గర నుంచి ఎక్కువ వాల్యూమ్ తీసుకునేటప్పుడు మార్జిన్ పెరుగుతుంది అని చెప్పేది నేను విన్నాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సి బార్ ప్రాస్పెక్టివ్లీ వ్యూలోని వాళ్ళకి వాల్యూమ్స్ మీద ఎక్కువ పికప్ చేస్తే దే గెట్ లిటిల్ మోర్ మార్జిన్స్. ఓకే, సో వీ ఆల్సో పికప్ ద సేమ్ స్టాక్స్. ఓకే, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మార్జిన్స్ మాకు అంత ఇంపార్టెంట్ కాదు. మాకేంటి ఇంపార్టెంట్ అంటే ఇట్స్ హౌ మచ్ ఐ సెల్. ఓకే, ఇప్పుడు మా క్లబ్కి వచ్చేవారు దే ఓన్లీ డోంట్ డ్రింక్ ఓన్లీ ఐ మీన్ తాగడానికే రారు, దే ఈట్, దే ఎక్స్పీరియన్స్ ఇట్. సో యూ సెల్ ఎక్స్పీరియన్స్. yes, we sell experience, definitely, for sure. So that was the actual difference between the bar and the club. Okay, actual difference. సో ఇది చాలా ప్యాషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం, బట్ ద రియాలిటీలోకి వచ్చేసరికి ఈ డిఫరెన్స్ అర్థం కాక ఇందులో పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చేతులు కాల్చుకున్న వాళ్ళలో నేను మోస్ట్ కామన్గా చూసింది ఏంటి అని అంటే, వాళ్ళు ఇనిషియల్ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ని క్యాలిక్యులేట్ చేసుకొని పంపించేస్తారు, బట్ వర్కింగ్ క్యాపిటల్ విషయంలోకి వచ్చేసరికి చాలా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. సో వాట్ డూ యూ సే అబౌట్ దిస్ వర్కింగ్ క్యాపిటల్? ఎంతవరకు ప్లాన్ చేసుకోవాలి ఈ వర్కింగ్ క్యాపిటల్ని? వర్కింగ్ క్యాపిటల్ అట్లీస్ట్ ఒక 6 to 8 months ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఉండాలండి. అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ చూడొచ్చు. ఓకే, సడన్లీ సే కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ సడన్గా హైదరాబాద్లో ఇట్స్ టూ బ్యాడ్లీ రైనింగ్, ఈవినింగ్ 6 o'clock ఇట్స్ బ్యాడ్లీ రైనింగ్, వీ హిటెడ్ అవర్ బిజినెస్. అందరికీ మీన్ బట్ వీ హ్యావ్ సస్టైన్ బికాస్ వీ క్యాలిక్యులేట్ ఇట్. రైనీ సీజన్స్లో ఎట్లా ఉంటుంది బిజినెస్, అన్సీన్ సిచ్యువేషన్స్లోని యాజ్ యూ సైడ్ వర్కింగ్ క్యాపిటల్ అయితే పెట్టుకోవాలి. ఇట్ ఈస్ మినిమమ్ ఆఫ్ 6 months to 8 months ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ మీద ఉండాలి. ఓకే, ఒక 4 months ఎనీ కాన్సిక్వెన్సెస్ వచ్చిన 2 months or 3 months అని యూ షుడ్ బి రెడీ టు పే దట్ మనీ. రెంటల్స్ అని చెప్పండి, సాలరీస్ అని చెప్పండి, యూ హ్యావ్ టు పే ఫర్ దట్. యూ నీడ్ వర్క్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు నీడ్ ఏ గుడ్ వర్కింగ్ క్యాపిటల్. బిజినెస్ పెట్టగానే డబ్బులు వస్తాయంటే it's again your luck, how you promote your place. Okay, there are places from day one onwards profit lo unnai, as my brands, 2 brands are afraid from day one onwards we are in a profit. There's no working capital. May working capital provision pettukunnamu, but maaku eppudu avasaram padaledu.
బికాస్ వీ మేనేజ్ ఇన్ సచ్ ఎ వే ఆల్ ది ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు మీరు చెప్పారు రైనీ సీజన్ బాగా కంటిన్యూస్గా రెయిన్ పడుతున్నప్పుడు, సో డెఫినెట్గా ప్రతి బిజినెస్కి, ఇట్స్ నాట్ జస్ట్ ఎఫ్ఎన్బి, ఇట్ కుడ్ బి ఎనీ ఇండస్ట్రీ, కొన్ని సీజన్స్ బాగుంటుంది, కొన్ని సీజన్స్ బాగోవు. సో యూజువల్లీ ఏ సీజన్స్ మీకు మోస్ట్ ప్రాఫిటబుల్ సీజన్స్ ఉంటాయి, ఏ మంత్స్ ఎక్కువ మోస్ట్ లాస్ మేకింగ్ మంత్స్ ఉంటాయి? సో యూజువల్గా ఈ 12 monthsలోని యువర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇస్ లిటిల్ సీజన్స్ అండి. ఓకే. బికాస్ లాట్ ఆఫ్ హాలిడేస్ ఆర్ దేర్, కార్పొరేట్ స్పెండ్ గుడ్ మనీ, కార్పొరేట్ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఓకే. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎస్పెషలీ ఎఫ్ఎన్విలో ఇట్స్ వెరీ గుడ్ మంత్స్. ఓకే. అండ్ బ్రూరీకి వచ్చినప్పటికి యూజువల్గా బ్రూరీ ఆర్ ద క్లబ్స్ లో మార్చ్ అండ్ ఏప్రిల్ is little good months. Okay. Because since March and April are season for beer, so మాది బ్రూరీ కాబట్టి మార్చ్ అండ్ ఏప్రిల్ కొద్ది వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. రెస్ట్ ఆల్ మంత్స్ లైక్ జనవరి, యు నో రైట్, సో జనవరి ఇస్ వెరీ లీన్ మంత్. హైదరాబాద్లోని క్రౌడే కనబడరు, సంక్రాంతి కోసం క్రౌడ్ వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు మెనీ టైమ్స్ క్లబ్ ఖాళీనే ఉంటుంది. ఓకే. ఫిబ్రవరి ఇస్ ద సేమ్. ఓకే. మార్చ్, ఏప్రిల్ ఇస్ గుడ్. అదే ఒక 5 months బిజినెస్ విల్ బి డౌన్ అండి, వేర్ ఇట్స్ నెగ్లిజిబుల్. ఓకే. సో లాస్ మేకింగ్ ఉంటుందా ఆ మంత్స్? దట్స్ వాట్ హౌ యూ మేనేజ్ ది ఎక్స్పెన్సెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మీకు యూ నో రైట్. సో దిస్ మంత్ మాకు ఒక 7 months 6 years ఆఫ్ ట్రెండ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి మా దగ్గర. ఏ మంత్ ఎట్లా ఉంటుందని వీ హ్యావ్ సమ్ ఐడియా. సో వీల్ కట్ డౌన్ అవర్ కాస్ట్ వెన్ ఐమ్ we cut down the raw material cost కట్ చేస్తాం. ఓకే. అన్వాంటెడ్ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ ఆ మంత్లో చేయము. సో మచ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేసుకొని వీ డూ దట్. లాసెస్ యాజ్ యూ సైడ్ అట్లాగా ప్రిడిక్ట్ చేస్తే నెవర్ వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఇష్యూ. ఓకే. బికాజ్ వీ మేనేజ్ సో వెల్, వీ ఫోర్కాస్ట్ చేస్తాం నెంబర్స్, కానీ నా ప్రకారం ఎక్స్పెన్సెస్ కూడా ప్రొవిజన్ చేస్తాం. సో నౌ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బికాస్ మీకు అవన్నీ కూడా ఇప్పుడు అర్థమవుతున్నాయి. స్టార్టింగ్ యాజ్ ఐ సైడ్ మాకు బిజినెస్ ఐడియా ఉంది. బికాస్ I have complete knowledge of marketing, talent management, hiring కోసం hiring. So initial when we have మా దగ్గర ఎంప్లాయీస్ కూడా who have joined from different places, we have hired a very good expertise. So మేము ఈ బిజినెస్లోకి వచ్చే ముందు యాజ్ ఐ సెడ్ we hired an consultant. Consultant has given direction to us. Okay. So how much you should spend on the marketing, how much you should spend on the kitchen. So ఒక డైరెక్షన్గా మాకు ఒక కన్సల్టెంట్ ఉండే. సో హీ హాస్ గివెన్ us some direction to start up the business. So later we understood the business because we know the crux of business, right, as I said. So okay. సో అక్కడ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ ఇన్ టు ఇట్. సో మీరు కన్సల్టెంట్ అన్నారు కాబట్టి ఇట్స్ ఏ జనరిక్ డౌట్, లైక్ యూజువల్లీ అన్ని పబ్స్ కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా కన్సల్టెంట్ని పెట్టుకుంటారా? పెట్టుకోవాలండి. ఓకే. యా, బికాస్ వై ఇస్ యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ ఎవ్రీథింగ్. ఓకే. మీకు కన్స్ట్రక్షన్ ఐడియా లేదు, మీకు ఫుడ్ మెన్యూ కోసం ఐడియా లేదు, బార్ కాక్టైల్స్ ఐడియా లేదు, ఓకే, మార్కెటింగ్ ఐడియా లేదు. సో యూ షుడ్ హ్యావ్ సంబడి హూ కెన్ గైడ్ యూ in a right way. Okay. So there are different consultant for music ki meeku consultant separate untadu, food and drinks consultant is there. So you have a consultant for this. So they give you probably 100% consultant right direction chupedtada ante depends on you how you are taking it. Okay. సో మీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ కన్సల్టెంట్ ఆల్సో, బికాస్ కన్సల్టెంట్ మీద డిపెండ్ అయినా you spend more. Yes. Okay. You should have an idea where you should stop. Okay. That's an important. ఇంటెలిజెన్స్ కూడా వర్క్ చేయాలి. ఇప్పుడు మా కేసులో చూడండి, మేము ఉండే పార్ట్నర్స్ వీ హ్యావ్ ఎన్ ఐడియా, వీ హ్యావ్ బిజినెస్ ఐడియా. బ్రూరీ చెప్పా కదా, బ్రూరీ ద పార్ట్నర్ హీ ఈజ్ ఎ బ్రూవర్, హీ నో హౌ మచ్ ఐ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ద ట్యాంక్స్. ఓకే. ఏం కైండ్ ఆఫ్ బియర్ పెట్టాలి, వీ హ్యావ్ ఎన్ ఐడియా. ఫర్ మార్కెటింగ్ హైరింగ్ ఐ నో ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఎంత డబ్బులు మార్కెటింగ్లో స్పెండ్ చేయాలి, ఎంత పీపుల్ మీద మేనేజ్మెంట్ చేయాలి. సో దీస్ ఐడియాస్ మాకు ఉన్నాయి కాబట్టి కన్సల్టెంట్ చెప్పిన దగ్గర వీ అండర్స్టూడ్, వీ టుక్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఎక్కడెక్కడ మాకు యూజ్ ఉందో వీ హ్యావ్ యూజ్డ్ హిమ్. ఓకే. సో యూజువల్గా మనకి కంటికి కనిపించని హిడెన్ కాస్ట్ కొన్ని ఉంటాయి, మన కంపెనీ పాకెట్స్ని అవే డ్రైన్ చేస్తూ ఉంటాయి. ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది. సో యూజువల్ ఈ నేచర్ ఆఫ్ బిజినెస్లో అటువంటి హిడెన్ కాస్ట్ ఏముంటాయి? ఫుడ్ వేస్టేజ్ అండి. ఓకే. ఫుడ్ వేస్టేజ్ అండ్ అది చాలా కనబడదు. ఒక
2 to 5% of your revenue, eats that. Food cost is really an important factor for you. Okay. What are the moving items, non-moving items? Periodically you should review it. Okay. లేకపోతే end of the month you will see losses. Okay. Right. That's very hidden cost. Second, your cocktails. మీరు కాక్టైల్ చేయాలి అంటే you should have an idea what ingredient I'm using into it. Okay, so ఒక కాక్టైల్ చేయడానికి what kind of recipe is important. So రెసిపీలో ఏం ఇన్కల్కేట్ అవుతున్నాయి అనేది you should have an idea. వేస్టేజ్ తగ్గించుకోగలిస్తే to some extent you will have you can reduce the losses. Okay. ఇప్పుడు హైదరాబాద్లో జనాలు గుర్తించాలి ఇది కూడా పబ్బే అని అనుకోవాలి అని అంటే ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఇప్పుడు మార్కెట్ ఎట్లా అయిపోయింది అంటే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హ్యూజ్ నెంబర్స్. ఓకే, ఒక క్లబ్ మేం ఇనీషియల్ క్లబ్ పెట్టినప్పుడు వి వర్ జస్ట్ ఇన్ 2 digits ఆఫ్ ద నెంబర్. ఓకే, ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఇట్స్ గోయింగ్ టు 3 digits యాజ్ వెల్. ఓకే, అంటే మోర్ దెన్ 100 crores there are, yes, 100 crores people are investing in this business. మీదంతా ఇంది క్యాపిటల్? So when we started somewhere around ఒక 25 crores వరకు మాకు క్యాపిటల్ అయింది 6 years back. Yes, 6 years back. Because construction period it took 2 years to 2.5 years. So construction period you have to pay the finances. Okay, so COVID, as I said, COVID also hit us some little bit. So minimum, and in today 50 people are talking about 50 crores, 70 crores, 80 crores, 100 crores. అసలు crores అట్లా అయిపోయిందా? నథింగ్ క్రోర్కి అసలు వాల్యూ లేకుండా పోయింది. సో వెరీ వెరీ టఫ్. అండ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ ఆల్సో, లైక్ డబ్బులు పెడుతున్నారు, దే ఆర్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్ట్ చేసి రిటర్న్ తీసుకురావటం రాజమౌళి గారికి ఒక టైంలో కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ పబ్ బిజినెస్లో నిజంగా 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి తెచ్చుకోగలుగుతారు డబ్బుల్ని? వాళ్ళకే వదిలేయాలండి. ఐఎమ్ నాట్ షూర్ హౌ దే ఆర్ ప్లానింగ్. 70 crores 80 crores ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. హౌ దే విల్ ఎర్న్, యాజ్ ఐ సెడ్, ఇట్స్ దేర్ మ్యాథ్. ఎండ్ ఆఫ్ ద డే క్రౌడ్ ఆ పబ్ కల్చర్లో ఉండేవాళ్ళు లిమిటెడ్, మార్జినల్గానే గ్రోత్ ఉంటుంది, అందులో అబ్నార్మల్ గ్రోత్ ఏం రాదు. ఒక కొత్త పబ్ వచ్చింది 100 కోట్లు పెట్టారు అని అంటే కొత్త వాళ్ళేమి యాడ్ అయిపోరు. ట్రూ, వాళ్ళే స్ప్లిట్ అవ్వాలి. మ్యాక్సిమం గ్రాప్ చేస్తే అంతకు మించి కాదు 100 కోట్లు. మార్కెట్ ఇప్పుడు ఇంకా హైదరాబాద్ మార్కెట్ ఆర్గానిక్గా గ్రో అవ్వాలి. ఇప్పుడు మార్కెట్స్ లైక్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పీపుల్ అండర్స్టాండ్ ది క్లబ్బింగ్. ఓకే, అక్కడ క్రౌడ్ కూడా ఉన్నారు, హై డెన్స్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు. ఓకే, వీకెండ్ వస్తే పీపుల్ 100% దే గో అవుట్ టు బూస్. ఓకే, టు ఎంజాయ్ విత్ దేర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా హైదరాబాద్ మార్కెట్లో ఏంటంటే ద సేమ్ క్రౌడ్ ఈజ్ రొటేటింగ్ హియర్ అండ్ దేర్. ఓకే, సో యాజ్ ఐ సైడ్ ఒక కొత్త క్లబ్ అయితే పీపుల్ విల్ గో దేర్. ఓకే, వేరే క్లబ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. ఇంకా ఆర్గానిక్గా గ్రో అవ్వాలి. కార్పొరేట్స్ రావాలి. ఓకే, బిగ్ కార్పొరేట్స్. ఆ స్పెండింగ్ కల్చర్ ఇంకా కాలేదేమో అనిపించింది నాకు. నా లాస్ట్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నాను. ఇంకా స్పెండింగ్ పెరగాలి. పెరిగితేనే మీరు అన్నట్టుగా 70 crores 80 crores 100 crores ప్రాజెక్ట్స్ చేసేది వైబిలిటీ ఉంటుంది. లేకపోతే యాజ్ ఎ సెడ్ few months it will run because it's a new property. Later a new property comes, people shift to that place. So sustain of business should be there. Okay, because we are investing good money. Realistic approach undali. So that way your top line has to be increased definitely. So daniki you need a good market. Hyderabad market nannu adugute you have huge big clubs. Even if you వేరే ప్లేసెస్లో కూడా లేవు. లైక్ యూ టేక్ బెంగళూరు, గోవా, ఢిల్లీ, ముంబైతో కంపేర్ చేస్తే హైదరాబాద్ క్లబ్బింగ్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యూజ్ ఉన్నాయి. క్లబ్స్ పెద్ద క్లబ్స్ ఉన్నాయి. హౌ దే ఆర్ ఫీలింగ్ 100% ఈజ్ ఎ క్వశ్చన్ అండి. సో వాట్ ఈస్ ద మినిమం క్యాపిటల్ నౌ టు స్టార్ట్ ఎ పబ్? ఈరోజు ఒక 35-40 crores లేని ప్రాజెక్ట్ మీకు రాదండి, అవుట్లుక్ రాదు.
Okay, because you have to spend on the interiors, you have to spend on the construction, you have to spend on the crockery, you have to spend on cutleries, furnitures, okay, people, look. So ఒక 30-35 crores పెట్టకపోతే ఈరోజు మంచి ఒక ప్రాపర్టీ రెడీ చేయలేం. ఓకే, సౌండ్ సిస్టమ్ టుడే, లైటింగ్, సో దీస్ ఆర్ ఆల్ విచ్ లుక్స్ వెరీ స్మాల్ బట్ హ్యూజ్. ఒక సౌండ్ సిస్టమ్ 70-80 lakhsకి మినిమం ఒక సౌండ్ సిస్టమ్ లేదు, గుడ్ సౌండ్ సిస్టమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ద లైటింగ్, స్క్రీన్స్ ఆల్ పుట్ టుగెదర్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో హ్యూజ్ క్యాపిటల్. ఓకే, సో అప్రాక్సిమేట్గా 35-40 crores అంటున్నారు ఇన్వెస్ట్మెంట్కి, ఇంక్లూడింగ్ వర్కింగ్ క్యాపిటల్. సో అందులో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎంతవరకు డిఫైన్ చేయాలంటే పర్ మంత్ యాక్చువల్గా ఎంత పడుతూ ఉంటుంది మనకు ఆ వర్కింగ్ క్యాపిటల్? ఒక యాజ్ ఎ సైడ్ మీరు ఏ లొకేషన్లోని మీకు బిజినెస్ ప్రాపర్టీ ఉన్నది ఇట్స్ మ్యాటర్స్. మీదే అనుకోండి. సో ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ మాకు ద ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ది ఆపరేషనల్ కాస్ట్ ఒక 1.2 crore బిజినెస్ చేయకపోతే వీఆర్ ఇన్ లాస్. ఓకే ఓకే, సో 1.2 crore మినిమం, 1.3 crore ప్రిసైజ్లీ ఆ నెంబర్ మేము 100% చేయాల్సింది. ఓకే, లేకపోతే ఇట్ గోస్ అండర్ ది లాసెస్. ఓకే, సో వర్కింగ్ క్యాపిటల్ మీరు అడిగారు కాబట్టి ఒక 6 months అంటే ఇప్పుడు మాకు ఒక బిజినెస్ ఒక ఐడియా ఉంది. ఓకే, మాకు ఒక క్రెడిబిలిటీ ఉంది మార్కెట్లో. ఓకే, సో వెండర్స్ అండర్స్టాండ్ అస్. ఓకే, ఒక మంత్ డిలే అయినా ఓకే దే యాక్సెప్ట్ ఇట్. ఓకే, బికాస్ దే లాస్ట్ 6 yearsతో ఉన్నారు కాబట్టి. సో మాకు ఇప్పుడు వెళ్తే వర్కింగ్ క్యాపిటల్స్ ఎక్కువ ఏం అవసరం, ఒక 3 months ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ మేము రిజర్వ్ చేసుకుంటే చాలు. ఓకే, ఓకే, సో ఫర్ ద న్యూ ఎంట్రెంట్స్ డెఫినెట్లీ ఇవన్నీ అన్సీన్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరు కొత్త క్లబ్ పెట్టినప్పుడు ఒక వెండర్ మీకు క్రెడిట్ ఇవ్వాలని ఆలోచిస్తాడు. ఒక ఐ మీన్ దీస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ ఇప్పుడు రెంటల్ తీసుకున్నాను, ఒక మంత్ డిలే రెంట్ అయినా సరే మై ల్యాండ్లో వెయిట్ హీ నో అబౌట్, హీ సీయింగ్ అస్ ఫర్ లాస్ట్ 7 years. సో కొత్త ఎంట్రెంట్స్కి, కొత్త వాళ్ళకి అట్లీస్ట్ 6 months ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే ఎంత పర్సంటేజ్, లైక్ 35-40 crores ఎంత పర్సంటేజ్ పక్క? సో ఒక 35 crores బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి, కనీసం వాళ్ళ దగ్గర ఒక 3-5 CR వర్కింగ్ క్యాపిటల్ అయితే ఉండాలి. మినిమం ఆఫ్ 3 crores అయితే ఉండాలి. సో 10% యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్ పక్కకు పెట్టుకోవాల్సిందే. ఓకే, సో బేసిక్గా ఈ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ఆల్ దిస్ ఇస్ రియలీ అ బిగ్ ఛాలెంజ్. ఫైండింగ్ అవుట్ ఎ రైట్ ఎంప్లాయీ చాలా డిఫికల్ట్. చాలామంది దొరుకుతూ ఉంటారు. యాక్చువల్గా అందరూ అంటూ ఉంటారు జాబ్స్ లేవు అని, కాదు, జాబ్స్ ఉన్నాయి కానీ టాలెంటెడ్ పీపుల్ లేక మనం ఇంకా వెతుక్కుంటున్నాము అనేది ఈజ్ మై వర్షన్. సో బేసిక్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్లో మీరు ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు? సో ఫస్ట్ మేము ఎంప్లాయీస్ చూసేది ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, సో వేర్ హీ హాజ్ వర్క్డ్. ఓకే, ఫస్ట్ వాడు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూస్తాం, ఎక్కడ పని చేశారు ఏంటి అనేది. And skills and certain technical questions we ask them. Okay, we ask about the menu కోసం అడుగుతాం. ఓకే, ఏం క్వశ్చన్స్ వాళ్ళకి తెలుసు, వాట్ కైండ్ ఆఫ్ కాక్టైల్స్ దే నో. సో కస్టమర్ ఇష్యూస్ వస్తే టేబుల్లో కస్టమర్ మై ట్రై సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ఫుడ్ బాగాలేదనో క్వైరీస్ రైజ్ చేస్తారు. సో హౌ దే హ్యాండిల్ దీస్ థింగ్స్ వీ చెక్ బిఫోర్ హైరింగ్ దెమ్. అండ్ మా కంపెనీలో hiring is very, I can proudly tell that our screening process is really in a good time. ఎందుకంటే క్యాండిడేట్ని తీసుకునే ముందు 1-2 సార్లు వాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం. ఓకే, ప్రీవియస్ ఎక్కడ పని చేశారు, టెక్నికల్ నాలెడ్జ్ ఉందా లేదా, అంత మైక్రో లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ చేశాకే మేము ఆన్ బోర్డ్ తీసుకుంటాం. యూ హ్యావ్ ఎన్ ఎస్ఓపి టు ఆన్ బోర్డ్? అబ్సల్యూట్లీ. నేను మా మేనేజ్మెంట్లో ఎనీ ఆఫ్ ది పార్ట్నర్ వితౌట్ సీయింగ్ ఏ సింగిల్ guy will not come into the system. ఓకే, ఎవరు వచ్చినా అది స్టీవర్డ్ అని చెప్పండి, కెప్టెన్ అని చెప్పండి, మేనేజర్ అని చెప్పండి, బార్ మేనేజర్ అని చెప్పండి. సో వాళ్ళ రిక్రూట్మెంట్ అయ్యాక ఒక ప్రాసెస్ ఉంది, హైరార్కీ ప్రాసెస్ ఉంది. అయిపోయాక వీ టేక్ దెమ్ ఆన్ బోర్డ్. బిఫోర్ టేకింగ్ ఆన్ బోర్డ్ I interview them, my other partner interview them, we take them on board. బియర్ చేయటంలో, క్రాఫ్ట్ చేయటంలో, సో ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా ప్రీ డిస్క్రైబ్డ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయా? గవర్నమెంట్ ఒక బ్రూవరీ లైసెన్స్ దే గివ్ అస్ అండి. అండ్ టెక్నికాలిటీస్ వాళ్ళు చెప్తారు. ట్యాంక్ వాట్ కైండ్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఉండాలి. బేసికలీ దే కాల్ ఇట్ ఫర్మెంటేషన్ ట్యాంక్స్.